కృష్ణా జిల్లాలో కరోనా డేంజర్స్ బెల్ మోగిస్తోంది. చాప కింద నీరులా చుట్టేస్తూ జనం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కారు మబ్బులా కమ్మేస్తూ బెజవాడ వాసులను బెంబేలెత్తిస్తోంది. గడప దాటితే కాటేస్తానంటూ బుసలు కొడుతూ గుండెల్లో దడ పుట్టిస్తోంది. అనుకోని అతిథిలా వచ్చి తిష్టవేసింది. అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజు రోజుకు విస్తరిస్తూ అమాయక జనాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్ మహమ్మారిపై విజయవాడ నుంచి మా ప్రతినిధి మధు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి కృష్ణా జిల్లాలో మెల్లమెల్లగా విస్తరిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ సూచనతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంతో తోక ముడిచినట్టే ముడిచి మళ్లీ కోరలు చాస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆవహించి జిల్లా వాసులను భయకంపితులను చేస్తోంది. నగరాన్ని పట్టి పీడిస్తోంది. ప్రస్తుతం మనం నగరంలోని రెడ్ జోన్ ఏరియా ఏదైతే ఉందో గుణదల ఏరియా మాచవరం ఆంజనేయ స్వామి ఆలయం ఈ ఏరియాలో ఉన్నాం. ఈ ఏరియాలో పాజిటివ్ కేసు రావడంతో ఇక్కడ హైపో క్లోరైడ్ స్ప్రే చేస్తున్నారు. మరో పక్క బ్లీచింగ్ చేస్తున్నారు, పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి కూడా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 28 కంటోన్మెంట్ జోన్లని ఏర్పాటు చేశారు. ఒక విజయవాడలోనే 18 జోన్లు ఏర్పాటు చేశారు. మొత్తం రెడ్ జోన్లలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టోటల్గా ఈ కరోనా మహమ్మారి విస్తరణతో కృష్ణా జిల్లాలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఎలా అధికారులు దీన్ని కట్టడి చేసేందుకు ముందుకు సాగుతున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం సాక్షి ఇప్పుడు చేయబోతా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం కంటికి కనిపించని శత్రువుపై యుద్ధాన్ని మొదలుపెట్టింది. వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బందితో డోర్ టు డోర్ సర్వే చేయించారు. నగరమంతా చల్లెడ పట్టారు. పారిశుద్ధ్య ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అణువణువు యాంటీ కరోనా సోడియం హైపోక్లోరైడ్ స్ప్రేను చేయిస్తున్నారు. అడుగడుగునా బ్లీచింగ్ను చల్లిస్తున్నారు. తొలుత 4 కేసులను గుర్తించి కరోనాను అడ్డుకోవటంలో సక్సెస్ అయిన అధికార యంత్రాంగం మర్కజ్కు వెళ్లి వచ్చిన వారితో కృష్ణా జిల్లాలో ఉన్నపళంగా కేసులు పెరిగిపోయాయి. కరోనా మూలంగా 5గురు మృత్యువాత పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కంటైన్మెంట్ క్లస్టర్లు, రెడ్ జోన్లను ఏర్పాటు చేశారు. కఠినమైన ఆంక్షలను విధించారు. ఈ ఏరియా శానిటరీ ఇన్స్పెక్టర్ వర్క్ చేస్తాను సార్. మాచవరం ఏరియా. ఈ ఏరియాలో కేసులు రావడం జరిగింది. ఆ కేసులు వచ్చిన దగ్గర నుంచి ఈ ఏరియా స్పెషల్ శానిటేషన్ చేయించడం జరిగింది సార్. మా కమిషనర్ ఆదేశానుసారం ఈ ఏరియాలో స్పెషల్గా రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. అట్లాగే ఈ ఏరియాలో 3 గేట్స్ పెట్టడం జరిగింది సార్. అక్కడ ఒక గేట్, ఇక్కడ ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ చెక్ పోస్టుల ఏరియా కూడా ఉదయం పూట సోడియం హైపోక్లోరైడ్ అలాగే బ్లీచింగ్ స్ప్రింక్లింగ్ చేయిస్తున్నాం సార్. ప్రతి ఒక్క మనిషిని కూడా అడగడం జరుగుతుంది. మీరు ఎందుకు వస్తున్నారు, ఏ అవసరం నిమిత్తం వస్తున్నారు, వాళ్ళ అవసరాలని వాళ్ళ ఏరియాలోనే తీర్చడం జరుగుతుంది. నిత్యావసర సరుకులు కానీ అలాగే కూరగాయలు కానీ పాలు కానీ వాళ్ళ ఏరియాలోకి పంపించడం జరుగుతుంది. ఎవరిని బయటికి రాకుండా వాళ్ళకి తగు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తగిన మాస్కులు కానీ గ్లౌజులు కానీ పెట్టుకొని బయటికి రావాలని చెప్పడం జరుగుతుంది సార్. ఏరియా స్పెషల్ శానిటేషన్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు సార్ మీరు. ఏరియా ఇప్పటికప్పుడు డైలీ 2 పూట్ల సోడియం హైపోక్లోరైడ్ కొట్టించడం జరుగుతుంది సార్. సోడియం హైపోక్లోరైడ్ ప్లస్ బ్లీచింగ్ స్ప్రింక్లింగ్. అలాగే నిన్న మొన్నటి నుంచి లాస్ట్ 2 డేస్ నుంచి కూడా డ్రోన్లతో కూడా హిల్ ఏరియా మొత్తం కవర్ అయ్యేటట్టు, హిల్ ఏరియా ప్రతి గుమ్మం ప్రతి హౌస్ కూడా కవర్ అయ్యేటట్టు డ్రోన్తో స్ప్రింక్లింగ్ చేయడం జరుగుతుంది సార్. అందరికీ తగు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మేము రెగ్యులర్ శానిటేషన్ చేయించడం జరుగుతుంది సార్. కంటికి కనిపించని శత్రువుపై జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధంలో అంతిమ విజయం సాధించేందుకు ఏపీ సర్కార్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. వైరల్ ల్యాబుల సంఖ్యను పెంచింది. ట్రూటాన్ మిషన్లు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పీపీఈ కిట్లను సొంతంగా తయారు చేస్తూ ఉంది. జిల్లా వ్యాప్తంగా సర్వేలు నిర్వహించి ఎవరికైతే వ్యాధి లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ సెంటర్లకు తరలించి పౌష్టికాహారం అందిస్తోంది. న్యూట్రిషన్ ఫుడ్తో వారిలో రోగ నిరోధక శక్తిని పెంచి మెడిసిన్ లేని ఈ మహమ్మారి కోరలు పీకే ప్రయత్నం చేస్తూ ఉంది. జనసమూహాలను నివారించేందుకు రైతు బజార్లను విస్తరించింది ఏపీ ప్రభుత్వం. మొబైల్ రైతు బజార్లను అందుబాటులోకి తెచ్చారు. సూపర్ మార్కెట్ల నుంచి డోర్ డెలివరీ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 3వ విడత కుటుంబ సర్వే కోసం గడప గడపకు వెళ్లి తలుపు తట్టారు. పూర్తి డేటాను సేకరించారు. వలస కూలీలు, రవాణా సౌకర్యం లేక జిల్లాలో చిక్కుకున్న ఇతర ప్రాంతవాసులు, యాచకులకు పునరావాసాలకి తరలించారు.
లాక్డౌన్తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే పేదలకు ప్రభుత్వం అండగా నిలిచింది. 3 విడతల్లో 3 నెలలకు సరిపడా ఉచిత బియ్యం, కందిపప్పు, శనగపప్పు ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఆర్థిక భరోసా కింద 1000 రూపాయలు అందజేశారు. రెడ్ జోన్లలో సరుకులు డోర్ డెలివరీ చేశారు. సీఎం వైఎస్ జగన్ పిలుపుతో మానవతావాదులంతా ముందుకొచ్చి తమ వంతు సహాయం అందిస్తున్నారు. పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు సైతం ప్రాణాలు ఫనంగా పెట్టి పనిచేస్తున్నారు. ఒక్క విజయవాడలో 60 పాజిటివ్ కేసులపైనే నమోదయ్యాయి. ఒకే ప్రాంతంలో 12 పాజిటివ్ కేసులు రావడంతో కలకలం రేగుతోంది. దీంతో నగరవాసుల గుండెల్లో దడ మొదలైంది. కరోనా పేరు వింటేనే హడలిపోతున్నారు. దాంతో సిటీలో 90% కంటైన్మెంట్ జోన్గా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. ఇప్పటివరకు కృష్ణా జిల్లాలో 69 కోవిడ్ పాజిటివ్ కేసులు వస్తే దాంట్లో సుమారు మనకు 58-59 కేసులు విజయవాడ నగర పరిధిలోను, కార్పొరేషన్ ఏరియాలోను, అడ్జైనింగ్ మనకు మండల్స్లోనూ ఉండడం జరిగింది. దీంట్లో ఒక విశ్లేషణ చేస్తే గత నెల నుంచి మనకు కోవిడ్ పాజిటివ్ కేసెస్ ఎవరి ద్వారా మనకు వస్తుంది అనేది విశ్లేషణ చేస్తే ముందుగా విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి దగ్గర నుంచి మనకు కోవిడ్ కేసెస్ రావడం జరిగింది. తర్వాత ఢిల్లీ నుంచి కొంతమంది వచ్చిన వారు, ఢిల్లీ రిటర్నీస్ వాళ్ళ కాంటాక్ట్స్ నుంచి కేసెస్ రావడం జరిగింది. ఇలా మనకు సుమారు 35 దాకా అలాంటి కేసెస్ వచ్చాయి. దాంట్లో ఎక్కడి నుంచి మనకు వైరస్ వాళ్ళకు సంక్రమించవచ్చు, ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు అనేది నిర్ధారించగలిగాము. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న దాని తర్వాత వచ్చిన 30 కేసులు సుమారు మనకు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయము. ప్రతి ఒక్కరూ మరి ఏదైతే దీనికి ఈ కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరగట్టగలిగేది ఒక్క సోషల్ డిస్టెన్సింగే, అది తప్ప వేరేది లేదు అనే విషయంని వాళ్ళ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర నుంచి బయటికి రాకుండడానికే ఈ మనకు మొత్తం లాక్డౌన్ పెట్టడం జరిగింది. మే 3వ తేదీ వరకు దయచేసి ఎవరు ఇంటి దగ్గర నుంచి బయటికి రావకండి, అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలి. ఎందుకంటే అందరికీ ఆందోళన కలిగించే విషయం అసలు విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరూ మరి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఈ కేసెస్ ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది అర్థం కాకుండా మరి గత 2 రోజులుగా వచ్చిన కేసులు అయితే మరి అలాంటి సోర్స్ ఎక్కడ మనకు కనిపించట్లేదు. విదేశాల్లో మూలముందా, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ మూలముందా అనేది లేకుండా మనకు వస్తున్నవి ఏంటంటే సామాజిక దూరాన్ని పాటించకపోవడమే దానికి కారణం అనేది అర్థమవుతూ ఉంది. మెయిన్ రోడ్స్లో ఎవరు తిరగకపోయినా చిన్న మనకు సందుల్లో వాళ్ళు పక్కనింటికి వెళ్ళి కూర్చోవడము ఇలాంటివన్నీ చేస్తున్నారేమో అనేది అనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీరు కొన్ని రోజుల పాటు వీటిని మరి ఇలాంటివన్నీ పాటించకుండా మీరు వేరే ఇండ్లకు వెళ్ళడం అలాంటివన్నీ చేయకుండా మీరు లాక్డౌన్ని గౌరవించండి. ఏదైతే 17 కంటైన్మెంట్ జోన్స్ విజయవాడలో ఉన్నాయో ఆల్మోస్ట్ సుమారు 90% ఆఫ్ విజయవాడ కార్పొరేషన్ మరి ఈరోజు కంటైన్మెంట్ జోన్స్గా ఉంది. అక్కడ వారందరూ కూడా మీరు ఇంటి దగ్గర నుంచి ఓన్లీ అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలి. లాక్డౌన్ అమలులో ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ మార్గదర్శకాలు ఇస్తున్నారు. కోవిడ్పై సాగుతున్న నిశ్శబ్ద యుద్ధంలో ప్రజలే సైనికులని, స్వీయ నియంత్రణ ఒక్కటే ఆయుధమని ప్రచారం చేస్తూ కరోనా కట్టడికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఇతర రాష్ట్రాల ప్రశంసలను అందుకుంటున్నారు. విజయవాడలో లాక్డౌన్ ఎంత సక్సెస్ఫుల్గా అమలు జరుగుతుందో చెప్పేందుకు ఇప్పుడు మనం నిలబడిన ఈ ప్రదేశం ఒక నిదర్శనం. ఇది ఆర్టీసీ రైల్వే స్టేషన్, విజయవాడకే ముఖ్యమైన అమ్మవారి దేవస్థానం, కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం. ఈ ప్రదేశంలో ప్రతి నిత్యం కూడా కొన్ని వేల వాహనాలు తిరుగుతాయి. ఆ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా వేల సంఖ్యలోనే ఉంటుంది. అటువంటి ఈ ప్రదేశంలోనే మనిషి తిరగకుండా పోలీసులు కట్టడి చేయగలిగారు. దాంతోనే ప్రభుత్వ ఉక్కు సంకల్పాన్ని చూసిన కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడం కూడా జరిగింది. అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా లాక్డౌన్ అమలు జరుగుతుందని చెప్పొచ్చు.
4 రోజుల్లో రెండింతలకు పాజిటివ్ కేసులు పెరగటంతో పోలీసులు కొరడా జలిపిస్తున్నారు. ఎక్కడికక్కడ కేసులను బుక్ చేస్తున్నారు. వాహనాలను సీజ్ చేసి ఠాణాలకు తరలిస్తున్నారు. రెడ్ జోన్లలో డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా ప్రజారోగ్యం కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. కర్ఫ్యూ అమలుపై పట్టు బిగిస్తున్నారు. విజయవాడ సిటీ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజారోగ్య పరిరక్షణకు కాకీలు కంకణబద్దులై పనిచేస్తున్నారు. ఏదైతే రెడ్ జోన్లు ఉన్నాయో రెడ్ జోన్లో ప్రత్యేక అలర్ట్ చేసే విధంగా కూడా పోలీసు సిబ్బందికి అందరికీ కూడా ఈరోజు పీపీఏ కిట్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా సైరన్లు మోగిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేయమని చెప్పి సిపి గారికి వచ్చేపటినే ప్రారంభించడం జరిగింది. రెడ్ జోన్లో కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అక్కడున్న అధికారులకు సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో సిపి ద్వారకా తిరుమలరావు గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రెడ్ జోన్లో ఈరోజు మీరు పీపీఏ కిట్లు ఇచ్చి సిబ్బందిని పంపించారు, దాని ఉద్దేశం ఏంటి? మనకి ఈ కేసుల గురించి చూస్తున్నప్పుడు రెడ్ జోన్ ప్రాంతంలో ముఖ్యంగా నిన్న కార్మిక నగర్ ఏరియాలో కొత్త కేసులు ఆల్రెడీ నమోదైన ప్రాంతంలోనే మళ్ళీ కేసులు రావటం, అంటే అనేక రకాల జాగ్రత్తలు తీసుకుని రెడ్ జోన్ని మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నప్పుడు కూడా వచ్చిన దాన్ని బట్టి చూస్తే లోపల ఇంటర్నల్ మూమెంట్ ఒకరినొకరు కలుస్తున్నారు అన్న విషయం మాకు అనిపించింది. దాంతో లోపల ముఖ్యంగా విత్ ఇన్ ద రెడ్ జోన్ మూమెంట్ని కంట్రోల్ చేయడం కోసం ప్రతి రెడ్ జోన్కి ఒక 4-వీలర్ ఒక 2-వీలర్ని ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు రెడ్ జోన్ ప్రాంతంలో తిరుగుతున్నారు కాబట్టి పోలీసు వారికి కూడాను సఫిషియెంట్ పీపీఈ కిట్స్ ఇచ్చి ఏ విధంగా ఇబ్బంది లేకుండా వాళ్ళకి మళ్ళీ ఏదైనా ప్రమాదం జరగకుండా అవన్నీ చూసుకుంటూనే అట్ ద సేమ్ టైం అక్కడ లోపల ఇంటర్నల్ మూమెంట్స్ కంట్రోల్ చేయడం కోసం ఈ విధంగా ప్రోగ్రామ్ పెట్టాము. ప్రతి రెడ్ జోన్లో కూడాను 4-వీలర్ ఒక 2-వీలర్ తిరుగుతుంది. ముఖ్యంగా కొంతమంది పిల్లలు ఒక చోటికి వెళ్ళిపోవడం, ఒకళ్ళొకళ్ళు కలవడం, తర్వాత లోపల కూడాను ఏదో మోటార్ సైకిల్ వేసుకుని తిరుగుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అవన్నీ కంట్రోల్ చేయడం కోసం ఈ విధంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల బహుశా రెడ్ జోన్లో విత్ ఇన్ ద రెడ్ జోన్ మూమెంట్ తగ్గిపోయి ఇక కొత్త కేసులు అనేది రెడ్ జోన్లో రాకుండా ఉండే విధంగా మేము అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. హాట్స్పాట్లో డ్రోన్ కెమెరాల ద్వారా ఏమన్నా పర్యవేక్షణ మొదలుపెట్టారా? రెడ్ జోన్లు అన్నింటిలో కూడా రోజు మేము డ్రోన్ కెమెరాల ద్వారా తీస్తూ ఉన్నాము. మా దగ్గర ఉన్న డ్రోన్ని ఉదయం పూట సగం రెడ్ జోన్ ప్రాంతాలు, సాయంకాలం ఇంకో మధ్యాహ్నం పూట ఇంకొక కొన్ని రెడ్ జోన్ ప్రాంతాలు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వెహికల్ మూమెంట్ అది కూడా ఎలా ఉంది, అంటే 9 గంటల తర్వాత మూమెంట్ ఎలా ఉంది, రిస్ట్రిక్షన్ జరగాలని దాని మీద కూడా చూస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ రెడ్ జోన్ని మాత్రం పూర్తిగా మేము రిస్ట్రిక్ట్ చేయడం, అంటే బయట నుంచి ఎవరు లోపలికి వెళ్ళొద్దు, లోపల నుంచి బయట రావద్దనే విధంగా చూస్తున్నాం. అదేవిధంగా ఇవాళ తీసుకున్న చర్యల వల్ల ఇంటర్నల్ మూమెంట్ కూడా తగ్గిపోతుంది అనుకుంటున్నాం. ముఖ్యంగా 9 తర్వాత ఒక మన దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ అయితేనేమి, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ వలన, అట్లే మా దగ్గర ఫాల్కన్ వెహికల్ ఉంటుంది, దాని ద్వారా ఇవన్నీ తిప్పడం ద్వారా ఏ విధమైనటువంటి మూమెంట్ లేకుండా చూడాలని చెప్పి ముఖ్యంగా ఇది పోలీసు పాత్రకి మొత్తం బాధ్యత పోలీసులకు వదిలేయకుండా ప్రజలు కూడా కొంత సామాజిక బాధ్యతను తీసుకొని అదేవిధంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎక్కువ రోడ్డు మీద రాకుండా చూడాల్సిందిగా కోరుతున్నాను. పరిస్థితి చూస్తుంటే ఈ 4 రోజుల్లో రెట్టింపైంది, ప్రమాద గంటికలు కూడా మోగుతున్నట్టు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు వీధుల్లోకి వస్తున్న ఒక్కరే రమ్మంటే బైక్లో 2-3 కూడా వస్తున్నారు. ఎటువంటి చర్యలు ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు జారీ? అదే ఇప్పుడు మొదటి నుంచి చెప్తా వచ్చాము, కొంచెం మేము సరే ఏదైనా కారణం చూపించారు కదా అని కొంచెం ఉపేక్షించేటప్పటికి ఒక మోటార్ సైకిల్ మీద 2 రావడం, అట్లనే కారులో నిండుగా జనాలు వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ప్రతి చోట కూడా మోటార్ సైకిల్ మీద 2 వెళ్తున్నట్లయితే ఒక్క వైఫో లేదా మదరో వెళ్తుంటే తప్పించి, అంటే వాళ్ళు నడపలేరు కాబట్టి వెళ్తుంటే తప్పించి, అదర్వైజ్ మోటార్ సైకిల్ మీద ఏదైనా 2 వ్యక్తులు వెళ్తుంటే ఖచ్చితంగా ఆపి కేసు కడుతున్నాము. అదేవిధంగా కేసు కట్టడంతో పాటు ఆ వెహికల్ని అక్కడికక్కడే సీజ్ చేస్తున్నాము. ఈ లాక్డౌన్ అయిపోయే వరకు ఈ వెహికల్ వదిలే పరిస్థితి ఉండదు. సో అందుకని సడన్గా ఒక వెహికల్ ఆగిపోవడం వల్ల పూర్తిగా ఇంట్లో కుటుంబానికి ఇమ్యూబిలైజ్ అయిపోతారని చెప్తున్నాను. అదేవిధంగా పోలీసుకు రికార్డులోకి, కోర్టు రికార్డులోకి ఎక్కుతారు అనవసరంగా. భవిష్యత్తు చాలా ఉన్నటువంటి పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పి తెలియజేసుకుంటాను. దయచేసి ఇది అర్థం చేసుకొని మాకు బలవంతాన్ని మా చేత కేసులు పెట్టించి మీరు ఇరుక్కోవద్దు కేసులు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉపేక్షించాం కదా అని చెప్పి నిబంధనలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఏదైతే ఈ కరోనా కట్టడిలో మా వంతు కీలక పాత్ర పోస్తున్నాం, మా సిబ్బంది ప్రాణాలను కూడా పణంగా పెట్టి పనిచేస్తున్నారు. దీన్ని అర్థం చేసుకుని ప్రజలంతా కూడా సహకరించాలి. చాలా కఠినంగా వ్యవహరించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి మేము ఆ విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా సిపి ద్వారకా తిరుమలరావు చెప్తున్నారు. పడగ విప్పిన కరోనాకు ఎదురొడ్డి పోరాడుతున్న ప్రభుత్వ సిబ్బంది సేవలను అందరూ కొనియాడుతున్నారు.
మనిషికి దేవుడు ప్రాణం పోస్తే దాన్ని కాపాడేందుకు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్న పారిశుద్ధ్య, వైద్య, ఆరోగ్య, పోలీస్, విద్యుత్, రెవెన్యూ, ఫైర్ సిబ్బందిని లైఫ్ గార్డ్స్గా ప్రజలు అభివర్ణిస్తున్నారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు రెడ్ జోన్లు, క్వారంటైన్ సెంటర్స్లో పర్యటిస్తూ జనానికి స్థైర్యాన్ని, ఫీల్డ్ సిబ్బందికి మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. చూశారుగా, అజాగ్రత్తగా ఉండడం, అప్రమత్తత పాటించకపోవడంతో కృష్ణా జిల్లాలో కరోనా మహమ్మారి ఏ విధంగా కమ్ముకొస్తుందో. సో దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తన సర్వశక్తుల్ని వడ్డుతూ ఉంది. అన్ని ప్రత్యేక చర్యలను కూడా చేపడతా ఉంది. ముందస్తు జాగ్రత్తలతో ముందుకు సాగుతూ ఉంది. మరోపక్క ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో తమ ప్రాణాలని పణంగా పెట్టి వీధుల్లో, హాట్స్పాట్లలో, రెడ్ జోనుల్లో, కంటైన్మెంట్ జోనుల్లో పనిచేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో మేము సైతం అంటూ సైనికులుగా పనిచేస్తున్నారు. మరోపక్క ఒక్క ప్రతిపక్షం మినహాయిస్తే ఏపీలో కామన్ మ్యాన్ నుంచి ఎవరైతే కార్మిక సంఘాలు, అలాగే పెయింటింగ్ ఆర్టిస్ట్ వర్కర్స్ యూనియన్ వీళ్ళంతా కూడా ముందుకొచ్చి ప్రభుత్వానికి తమ వంతు చేయూత అందిస్తున్నారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా సమర్థవంతంగా ముందుకెళ్తా ఉంది. కాబట్టే ప్రభుత్వానికి మాకు చేతనైనంత సహాయం, తోడ్పాటును అందించాలని చెప్పి మేమంతా ముందుకు వస్తున్నామని చెప్పి మనసున్న మానవతా మూర్తులంతా కూడా ముందుకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ జిల్లా వాసులు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాణాలని పణంగా పెట్టి, తమ కుటుంబాలని పక్కన పెట్టి మీకోసం పనిచేస్తున్నారు. వాళ్ళ త్యాగాన్ని గుర్తించండి, స్వీయ నియంత్రణ పాటించండి, ఇంటి పట్టునే ఉండండి. ఏదైతే మెడిసిన్ లేని ఈ మహమ్మారిని కట్టడి చేయాలంటే మీరంతా ఇంటి పట్టున ఉండడమే ప్రధాన ఆయుధం, ప్రధాన మందు అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. సో అందరూ కూడా దీన్ని పాటిస్తారని సాక్షి టీవీ కూడా ఆశిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శివతో మధు, సాక్షి టీవీ, విజయవాడ.